హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జూన్ 10 మరియు 11 మార్నింగ్ షిఫ్ట్ వచ్చిన 20 బిట్స్ గురించి చూడబోతున్నామండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటిది, ఏ రంగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇస్తారు? ఆన్సర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇస్తారు. సెకండ్, ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ వి నారాయణన్ అండి. ప్రస్తుత ఇస్రో చైర్మన్ వి నారాయణన్. నెక్స్ట్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఎంత లబ్ధి రైతులకు లభిస్తుంది? 6,000 రూపాయలండి. 3 విడతలుగా అందిస్తున్నారు, 2,000 చొప్పున. నెక్స్ట్, జలియన్ వాలా బాగ్ దుర్గతం ఏ ప్రాంతంలో జరిగింది? పంజాబ్లోని అమృత్సర్. జలియన్ వాలా బాగ్ దుర్గతం పంజాబ్లోని అమృత్సర్లో జరిగిందండి. నెక్స్ట్, రాష్ట్రపతుల గురించి అడిగారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, జాకిర్ హుస్సేన్, వివి గిరి. నెక్స్ట్, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై స్టేడియంస్ గురించి అడిగారండి. వాంకండే ముంబైలో ఉందండి, చేపక్ చెన్నైలో ఉందండి, అరుణ్ జైట్లీ ఢిల్లీ. దీనిని ఇంతకుముందు ఫిరోజ్ షా కోట్లా మైదానం అని పిలిచేవారండి. రాష్ట్రపతుల గురించి అడిగారు మరియు స్టేడియంస్ గురించి అడిగారు. నెక్స్ట్, మా కొద్దీ తెల్లదొరతనము అని రాసింది ఎవరు? ఆన్సర్ గరిమెళ్ళ సత్యనారాయణ. మా కొద్దీ తెల్లదొరతనము అని రాసింది గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్, పసిఫిక్ మహాసముద్రానికి ఎవరు పేరు పెట్టారు? 1520లో పోర్చుగీస్ అన్వేషకుడు ఫెర్డినాండ్ మాగ్లెన్ పేరు పెట్టారండి పసిఫిక్ మహాసముద్రానికి. నెక్స్ట్, స్పోర్ట్స్ ట్రోఫీ గురించి అడిగారండి. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ అండి, రంజీ ట్రోఫీ క్రికెట్ అండి, విజయ్ హజారే ట్రోఫీ అండి, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్రికెట్ అండి. నెక్స్ట్, అటామిక్ రీసెర్చ్ ప్రయోజనాలు జరిగే ప్రదేశం ఏదని అడిగాడండి. ప్రోగ్రామ్ రాజస్థాన్. అటామిక్ రీసెర్చ్ ప్రయోగాలు జరిగే ప్రదేశం ప్రోగ్రామ్ రాజస్థాన్. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన వీడియోలన్నీ కంప్లీట్గా చూసి మన ఛానల్లో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, జతపరచడం. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే ఎంటమాలజీ అండి. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే ఎంటమాలజీ. నెక్స్ట్, స్టడీ ఆఫ్ మౌంటైన్స్ అంటే ఓరోగ్రఫీ అండి. స్టడీ ఆఫ్ మౌంటైన్స్ అంటే ఓరోగ్రఫీ. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, లాలా లజపత్ రాయ్ను కొట్టినందుకు వైస్రాయ్ను చంపింది ఎవరు? లాలా లజపత్ రాయ్ని కొట్టినందుకు వైస్రాయ్ను చంపింది ఎవరని అడిగాడు. ఆన్సర్ భగత్ సింగ్ అండి. లాలా లజపత్ రాయ్ను కొట్టినందుకు వైస్రాయ్ను చంపింది భగత్ సింగ్. ముఖ్యమైన రోజుల గురించి అడిగాడండి. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే, ఆగస్టు 29 జాతీయ క్రీడల దినోత్సవం, జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం, జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం అండి. నెక్స్ట్, బుక్స్ అండ్ ఆదర్స్ గురించి అడిగారండి. బుక్స్ అండ్ అదర్స్ గురించి అడిగారు. మున్షీ, అలెగ్జాండర్, బాటి, అనిబిసెంట్ వీళ్ళకి సంబంధించి బుక్స్ గురించి అడిగారండి. నెక్స్ట్, రాకన్స్బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? రాకన్స్బర్గ్ పర్వతాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయండి. నెక్స్ట్, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ బెంగళూరు. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ఏదండి? బెంగళూరు. సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ చెప్పమన్నాడు. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉంది. నెక్స్ట్, ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? గుజరాత్. ఆన్సర్ గుజరాత్ అండి. ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుజరాత్లో ఉంది. ఈ ప్రశ్నలన్నీ కూడా ఎక్కువసార్లు వచ్చేయండి. అన్ని ఎగ్జామ్లో కూడా రిపీటెడ్గా వస్తున్న ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
వెరీ ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవ్వడం జరిగిందండి. మీటర్ స్కేలుని ప్రామాణికంగా తయారు చేసిన దేశం ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జపాన్, బి జర్మనీ, సి ఫ్రాన్స్, డి ఇటలీ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్. మీటర్ స్కేలును ప్రామాణికంగా తయారు చేసిన దేశం ఫ్రాన్స్ అండి. నెక్స్ట్, మీటర్ స్కేల్ తయారీలో ఉపయోగించిన లోహం ఏది? మీటర్ స్కేల్ తయారీలో ఉపయోగించిన లోహం ఆప్షన్ ఏ బంగారం, బి ప్లాటినం ఇరిడియం, సి టంగ్స్టన్, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ప్లాటినం మరియు ఇరిడియం. మీటర్ స్కేల్ తయారీలో ఉపయోగించిన లోహం ప్లాటినం మరియు ఇరిడియం అండి. నెక్స్ట్, ఒక నాణం యొక్క మందం కొలిచేటప్పుడు దాని మందం కొలిచేందుకు సరైన సూత్రం కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మొత్తం పొడవు బై 100, ఆప్షన్ బి నాణెముల మొత్తం పొడవు బై మొత్తం నాణెముల సంఖ్య, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి నాణెముల మొత్తం పొడవు బై మొత్తం నాణెముల సంఖ్య. నెక్స్ట్, భారతదేశపు రాజధాని ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ముంబై, బి కోల్కతా, సి ఢిల్లీ, ఆప్షన్ డి చెన్నై. ఈ ఆన్సర్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. భారతదేశ రాజధాని ఢిల్లీ. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని రచించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మొదటి భారత మహిళా రాష్ట్రపతి ఎవరు? మొదటి భారత మహిళా రాష్ట్రపతి. ఈ ఆన్సర్ కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా వీటి గురించి చర్చించడం జరిగిందండి. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, బి సుష్మా స్వరాజ్, సి ప్రభా పటేల్, ఆప్షన్ డి ముర్ము ద్రౌపది. ఆన్సర్ ఆప్షన్ సి ప్రభా పటేల్. మొదటి భారత మహిళా రాష్ట్రపతి ప్రభా పాటిల్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, భారతదేశపు అతిపెద్ద రాష్ట్ర భూభాగ పరిమాణం ప్రకారం ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. భారతదేశపు అతిపెద్ద రాష్ట్రం భూభాగ ప్రకారం అని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. చాలా టైం ఇస్తున్నాను. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వీడియోలన్నీ పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ అండి. భారతదేశపు అతిపెద్ద రాష్ట్ర భూభాగ ప్రమాణం ప్రకారం రాజస్థాన్. నెక్స్ట్, భారతదేశపు నలుగురు ముఖ్యమైన నదులు ఎవరెవరు? జంట తప్పుగా గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్ ఏ గంగా, బ్రహ్మపుత్ర, సి నైలు, డి గోదావరి. తప్పు ఆన్సర్ చెప్పమన్నాడండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది తప్పు ఏముందా. ఆన్సర్ ఆప్షన్ సి నైలు. ఇది ఆఫ్రికాలో ఉంటుంది. నెక్స్ట్, చక్రధారుడు అయిన కృష్ణుడు జన్మించిన ప్రదేశం ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అయోధ్య, ద్వారక, మధుర, హస్తినాపురం. చక్రధారుడు అయిన కృష్ణుడు జన్మించిన ప్రదేశం అని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి మధుర. చక్రధారుడు అయిన కృష్ణుడు జన్మించిన ప్రదేశం మధుర. నెక్స్ట్, మన దేశపు ప్రస్తుత రాష్ట్రపతి 2025 ప్రకారం ఆప్షన్ ఏ రామ్నాథ్ కోవింద్, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి నరేంద్ర మోడీ, ఆప్షన్ డి వెంకయ్య నాయుడు. ఈ ఆన్సర్ కూడా మనం చాలాసార్లు చర్చించడం జరిగింది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము. మన దేశ ప్రస్తుత రాష్ట్రపతి 2025 ప్రకారం ద్రౌపది ముర్ము అండి. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి యూరప్, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి.
ఆన్సర్ ఆప్షన్ బి ఆసియా. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా. నెక్స్ట్, భారత్ స్వతంత్రమైన సంవత్సరం. ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1947, ఆప్షన్ సి 1948, 1930. భారత్ స్వతంత్రమైన సంవత్సరం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి 1947. భారత్ స్వతంత్రమైన సంవత్సరం 1947 అండి. నెక్స్ట్, భారతదేశం మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి రాజగోపాలాచారి. భారతదేశపు మొదటి రాష్ట్రపతి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఈ ఆన్సర్ తెలిసే ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్లేనండి. మనం ముందు వీడియోలో కూడా చర్చించాము వీటి గురించి. ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండి. భారతదేశం మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? మొదటి మహిళా ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, బి సురేఖ బెనర్జీ, ఆప్షన్ సి మీరా కుమార్, ఆప్షన్ డి జయలలిత. ఈ ఆన్సర్ కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి. మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు కామెంట్ చేసినట్టయితే ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడం బాగుంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ. మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. నెక్స్ట్, భారతదేశపు న్యాయ వ్యవస్థ యొక్క ఎత్తైన కోర్టు ఏది? ఆప్షన్ ఏ హైకోర్ట్, ఆప్షన్ బి డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆప్షన్ సి సుప్రీం కోర్ట్, ఆప్షన్ డి పంచాయతీ. భారత న్యాయ వ్యవస్థ యొక్క ఎత్తైన కోర్టు. ఈ ఆప్షన్లో ఆన్సర్ తెలిసిపోతుందండి ఈజీగా. ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీం కోర్ట్. భారతదేశపు న్యాయ వ్యవస్థ యొక్క ఎత్తైన కోర్టు సుప్రీం కోర్ట్ అండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.